గీత, నీ డాక్టర్ చదువు కోసం రాత్రింబవళ్ళు కష్టపడి అన్ని పనులు చేసి 25 లక్షలు బ్యాంకులో దాచిపెట్టాను. కానీ ఇప్పుడు నీ చదువుకయ్యే ఖర్చంతా నీ స్కూల్ భరిస్తోందిగా. ఆ డబ్బు నేను చేయమంటావు? నాదొక కోరికమ్మా. ఏంటమ్మా? నేను చదువు పూర్తి చేసుకొని వచ్చి ఒక హాస్పిటల్ కట్టి పేదలందరికీ ఉచితంగా వైద్యం చెయ్యాలని. మంచి ఆలోచనమ్మా. దిగులు పడకు. ఉన్న డబ్బుతో ఓ మంచి స్థలాన్ని కొడి పెడతాను. నువ్వు చదువు పూర్తి చేసుకుని వచ్చాక అదే స్థలంలో మంచి హాస్పిటల్ కట్టి అందరికీ ఉచితంగా వైద్యం చేద్దామే. గీత ఆశపడినట్లుగానే ఉచిత వైద్యం అందించే హాస్పిటల్ కట్టడానికి నా దగ్గరున్న 25 లక్షలు పెట్టి ఒక మంచి స్థలం కొన్నాను. ఆ శుభవార్త గీతకు చెప్పాను. గీత కూడా సంతోషించింది. నేను ఆశించినవన్నీ సవ్యంగా జరుగుతున్నందుకు చాలా సంతోషపడ్డాను. అప్పుడు కాంచనా, మీ స్థలంలో ఎవరో బోర్డు బాతి టెంటేసి కూర్చున్నారు. రే, వెళ్ళి ఎవరో కనుక్కో. నా మీద చేసుకుంటావా? ఖాళీగా నేనేమన్నా చంటి పెట్టినా చంకనెక్కించుకున్నావు? అసలు మగాడివేనా నువ్వు? వెనక తడుతున్నా, ముందుకొచ్చి కొట్టు. రారా. ఎవడ్రా బాలు? బాలు కాదు. ఎమ్మెల్యే శంకర్ ఇదంతా చేయించాడు. పత్రాలు కూడా అతని పేరును రాయించుకున్నాడు. నన్ను వదిలేయక్క. నువ్వే నా ఎమ్మెల్యే శంకర్ అంటే సిగ్గులేదు? నోరు కట్టుకొని కడుపు కట్టుకొని స్థలం కొట్టే డూప్లికేట్ పత్రాలు రెడీ చేసి నొక్కేస్తారా? సిగ్గులేదు? నువ్వేట్రా మీదకి వస్తున్నావు? పెద్ద మొగాడు అనుకుంటున్నావా? పోరా. ఏంటి లేని ఎదవా? కాంచనంటే ఎవరో అమ్మాయి అనుకున్నారు, కానీ హిజ్రాన్ నాతో ఏమీ చెప్పలేదు. రై, మనం చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? వాళ్ళు శాపం పెడితే 7 జన్మల వరకు మనకు పుట్టగతలుండవు. అవునండి, ఆ పాప మనకెందుకు చెప్పండి. వాళ్ళ స్థలాన్ని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. సిగ్గు విడిచి చెప్తున్నాను. తను ఆశపడడం వల్లే నీ స్థలాన్ని కబ్జా చేశాను. ఇప్పుడు తనే వద్దంటోంది గనక నీ స్థలాన్ని నువ్వే ఉంచుకో. ఇకపై నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తప్పు జరిగిపోయిందయ్యా. వాళ్ళు మీ గురించి లేనిపోనివి చెప్పారు. మీరింత మంచివారని ఈ మట్టి బుర్రకి తెలియదు. ఆవేశంలో తొందరపడ్డాను. ఈ పత్రాలు నీ దగ్గరే పెట్టుకో. అయ్యా సారీ. తీసుకుంటాను.
ఏం జరిగింది కాంచనా? గీత కోసం మనం కొన్న స్థలాన్ని వాళ్ళ స్థలం అని కబ్జా చేశారు బాయ్. అది అడగడానికి వచ్చి నన్ను మంచి వాళ్ళలా నటించి మోసం చేశారు బాయ్. మోసం చేశారు. ఇదంతా నిజం అనుకున్నావా? ఆట నాన్న. అవునా? అవును, ఆట. ఆటే. దొంగ పోలీస్ ఆట. నేను నిజం అనుకుని భయపడిపోయాను. అయ్యో, ఇదిగో చూడు, తుపాకీ కూడా ఉంది. బొమ్మ తుపాకీ. తుపాకీ. దీంతో నువ్వు ముందు నన్ను కాలుస్తావు, అలాగే తర్వాత నేను నిన్ను కాలుస్తాను. ఓకే, ఓకే. పట్టుకో, పట్టుకో. ముందు కాల్చు, ముందు కాల్చు. నేను నిన్ను కాలుస్తాను. కాలుస్తాను. కాలుస్తున్నాను. కాల్చు, కాల్చు నాన్న, కాల్చు. చూసావా, ఏం కాలేదు. బొమ్మ తుపాకీ. ఇప్పుడు నిన్ను నువ్వు కాల్చుకోవాలి. అలాగే, కాల్చుకో. అలాగే. నేను కాల్చుకుంటాను. నేను కాల్చుకుంటాను. నువ్వు ఉండమ్మా, నేను మీ ఆటలో చేరాను. నువ్వు కాల్చుకో. కాల్చుకుంటాను. వదిలిపెట్టను. ఏనా ఈ శవాల్ని తీసుకెళ్లి సముద్రంలో పడేయమంటావా? ఏ ఒడ్డు కొట్టుకొచ్చి పోలీస్ కేసు అవ్వడానిక? పాపం రా కాంచన, నోరు కట్టుకుని కడుపు కట్టుకుని కొన్న స్థలం అని చెప్పింది. అక్కడే పాతి పెడితే వీళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. ఎంతో ఆశతో హాస్పిటల్ కట్టాలని కొన్న స్థలంలో మా ముగ్గురిని గొయ్యి తీసి పాతిపెట్టాను. మీరే చెప్పండి, మాకు జరిగింది న్యాయమా? నీకు జరిగింది అన్యాయమే, నేను ఒప్పుకుంటాను. అందుకని నా ధర్మాన్ని నేను మీరలేను. ఈ కుటుంబం అల్లాని నమ్ముకుంది. అల్లాని నమ్ముకుంటే అన్యాయం జరగదు. ఈ ఇల్లు వదిలి ఈ జాడిలోకి రా. బాయ్, వద్దు బాయ్, వద్దు బాయ్. దాంట్లో నన్ను బంధించద్దు. ఈరోజు చైత్ర పౌర్ణమి. ఎలాగైనా సరే ఆ ఎమ్మెల్యే శంకర్ని చంపేస్తాను. వాడు చస్తేనే నా గీతకి ఆ స్థలం దక్కుతుంది. హాస్పిటల్ కట్టాలన్న గీత కోరిక నెరవేరుతుంది. వాడిని చంపేసి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను బాయ్. అంతవరకు నన్ను బంధించద్దు బాయ్. వద్దు బాయ్, వద్దు. నా జలాన్ని నా మీద చల్లద్దు. వద్దు, వద్దు బాయ్, వద్దు బాయ్. అయితే రా. మీ అబ్బాయిని తీసుకురండి. అడ్డమైన చోట్లకి వెళ్ళి క్రికెట్ ఆడి దెయ్యాన్ని ఇంట్లోకి తెచ్చి ఇప్పుడు రానంటే ఎలా? రా రా రా. అమ్మా, రా నాన్న. దయ్యాన్ని బంధించేశారు. ఈ తాయెత్తుబడి చేతి కట్టండి. నేను ఈ ఆత్మను సముద్రంలో కలిపేస్తాను. ఆ తాయెత్తు 3 రోజుల వరకు ఊడిపోకుండా చూసుకోండి. పొరపాటున ఊడిందో వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ వచ్చి విని పట్టుకుంటుంది. జాగ్రత్త. వస్తా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أعوذ بكلمات الله من كنبه وعقابه وشره عباده وهمزات الشيطان وأن ఎమ్మెల్యే శంకర్! రే నిన్నేడుకుంటున్నాను, పరిగెత్తకు, ఆగురా.
నిన్ను చంపబోతున్నాను రా. చంపబోతున్నా రే చెవిటాడా, ఆగమని చెప్తే వినిపించుకో. నువ్వు ఎక్కడ దొరికారా బాబు? చంపుదాన్నా కూడా ఆవిడ ఆగిపోతాడా? మరి నన్ను